వెల్కమ్ టు BDL తెలుగు టెక్ ట్యూటోరియల్స్. మనం brandcrowd.com ద్వారా లోగోలు ఎలా తయారు చేయడం, brandcrowd.com సాఫ్ట్వేర్ ద్వారా లోగోని ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చో తెలుసుకుందాం. ఇప్పుడు ప్రీమియం లోగోస్ స్టార్ట్ ఫర్ ఫ్రీ. మనకి ఒక లోగో చేయడానికి ఫ్రీ ఇస్తారు, కానీ ఎక్కువ లోగోలు చేయాలంటే అమౌంట్ పే చేయవలసి ఉంటుంది. ఫస్ట్ మన బ్లాగ్ నేమ్ కానీ బిజినెస్ నేమ్ కానీ ఇక్కడ ఎంటర్ చేయాలి. నేను ఒక నేమ్ ఎంటర్ చేస్తున్నాను. నాట్ లిమిటెడ్ మ్యూజిక్. నాట్ లిమిటెడ్ మ్యూజిక్ అంటే నాట్ లిమిటెడ్ మ్యూజిక్ అని టైప్ చేశాను. మేక్ లోగోస్ నౌ అని క్లిక్ చేయండి. మేక్ లోగోస్ నౌ. చూసారా, బోల్డ్ రకాలైనటువంటి మ్యూజిక్ వచ్చాయి. వీటిని మళ్ళీ మనం ఎడిట్ చేసుకోవచ్చు. చూసారా, లోగోలు అన్నీ వచ్చాయి. చాలా రకాలైనటువంటి లోగోస్ వచ్చాయి. ఈ లోగోని మళ్ళీ మన స్లోగన్ ఉంటారు కదా, దాన్ని మళ్ళీ ఎడిట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది బాగుంది అనుకోండి, దీన్ని కస్టమైజ్ చేస్తే ఇలాగ వస్తుంది. ఇలా వచ్చింది కదా. ఇక్కడ స్లోగన్ ఇక్కడ వీటి కలర్స్ మార్చుకోవచ్చు, బ్యాక్గ్రౌండ్ మార్చుకోవచ్చు. రకరకాలు మార్చుకోవచ్చు కలర్స్. సైజ్ కాస్తే సైజ్ మార్చుకోవచ్చు. ఇప్పుడు దీన్ని డౌన్లోడ్ చేసుకుంటే డౌన్లోడ్ అయిపోతుంది. పే చేయమని అడుగుతున్నారు. మనకు ఫ్రీగా కావాలనుకుంటే ఇది క్లిక్ చేసి సేవ్ ఇమేజ్ అని క్లిక్ చేస్తే మనకు సేవ్ అయిపోతుంది. సేవ్ అయిపోయింది. కాకపోతే దీని వాటర్ మార్క్ ఇక్కడ ఉంటుంది. ఫ్రీగా మనం సేవ్ చేసుకున్న లోగోకి వాటర్ మార్క్ వస్తుంది. బ్రాండ్ క్రౌడ్ అలా వచ్చింది కదా వాటర్ మార్క్. దాన్ని మనం ఫోటోషాప్లో ఎడిట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ లోగోలో మనం డౌన్లోడ్ చేసాం కదా, ఇది ఒక లోగో. ఇంతకుముందు ఒక లోగో, ఇది ఒక లోగో. ఈ రెండు కూడా నాట్ లిమిటెడ్ మ్యూజిక్ సంబంధించిన లోగోస్. ఇప్పుడు పేజ్ మేకర్ ఓపెన్ చేసి ఇది నేను బ్లాగ్లోకి లోగోని అప్లోడ్ చేయాలనుకుంటున్నాను. బ్లాగ్ ఓపెన్ చేస్తాను. బ్లాగ్
నా బ్లాగ్ ఓపెన్ చేస్తున్నాను. బ్లాగ్లో అన్లిమిటెడ్ మ్యూజిక్ అనే బ్లాగ్ ఉంది. దానిలో ఇప్పుడు లోగోని అప్లోడ్ చేయాలి. లేఅవుట్లోకి వెళ్ళాలి. లోగోని అప్లై చేయాలంటే లేఅవుట్లోకి వెళ్ళాలి. బ్లాగ్ లేఅవుట్లోకి వెళ్ళాక ఫెవికాన్ అని ఉంటుంది. ఫెవికాన్ దగ్గర ఎడిట్ క్లిక్ చేయండి. ఎడిట్ క్లిక్ చేస్తే కన్ఫిగర్ ఫెవికాన్ అని వస్తుంది. చూస్ ఫైల్ అని క్లిక్ చేయండి. చూస్ ఫైల్ క్లిక్ చేయండి. చూస్ ఫైల్ క్లిక్ చేస్తే మనకి ఒకటి ఉంది కదా, ఈ ఫైల్ చూస్ చేస్తున్నాను. ఈ ఫైల్ చూస్ చేద్దాం. నాట్ ఏ స్క్వేర్ ఇమేజ్ ఉండాలి. అంచేది మళ్ళీ మనం ఏం చేస్తామంటే స్క్వేర్ ఇమేజ్ ఉండాలి. 100 MB కంటే తక్కువ ఉండాలి. ఇది PNGలో మనకు సేవ్ అవుతుంది ఈ లోగో. కాబట్టి మనం PNGలో ఓపెన్ చేయాలి. వచ్చేసరికి PNG సెలెక్ట్ చేశాను. PNGలో ఓపెన్ చేసుకోవాలి. ఫోటోషాప్ ఓపెన్ అయింది కదా. ఇప్పుడు ఇమేజ్లోకి వెళ్ళి డైమెన్షన్స్, ఇమేజ్ సైజ్ సెలెక్ట్ చేయండి. (250 x 250) చేయండి. అయింది కదా. దీన్ని మళ్ళా కట్ చేసేద్దాం. అన్నసరి చుట్టూ ఎక్కువ ఉంది. చేసిన తర్వాత కంపెనీ వాటర్ మార్క్ని కొంచెం ఎడిట్ చేసేద్దాం. వాటర్ మార్క్ని ఈ టూల్ తీసుకొని, ఇక్కడ ఉంది కదా, ఆ టూల్ తీసుకొని వాటర్ మార్క్ని ఇలాగ ఎడిట్ చేసేయండి రైట్గా. దీన్ని సేవ్ చేయండి. ఇంకా కట్ చేసేద్దాం. ఇప్పుడు సేవ్ చేద్దాం. మ్యూజిక్ 3 అటెంప్టెడ్ మ్యూజిక్ 3 PNGలో సేవ్ చేస్తున్నాను. పర్వాలేదు కదా, సేవ్ చేయొచ్చు. ఇప్పుడు ఈ లోగోని దీనిలోకి అప్లోడ్ చేస్తున్నాం. బ్లాగర్లోకి చూస్ ఫైల్, మనం 3 అని నెంబర్ 3 ఇచ్చాం కదా, నాట్ లిమిటెడ్ మ్యూజిక్ 3 అని ఇచ్చాం. దీని సైజ్ 15.3 KB సరిపోద్ది. 100 KB వరకు ఉండొచ్చు. సెర్చ్ చేశాను, ఓపెన్ క్లిక్ చేస్తాను. నాట్ ఏ స్క్వేర్ ఇమేజ్ అంటుంది. స్క్వేర్ ఇమేజ్ చేయాలి. స్క్వేర్ ఇమేజ్ చూసారా, 100 128 ఉంది. 100 చేద్దాం. 100 x 100 ఇమేజ్ చేశాను. స్క్వేర్ సైజ్ వచ్చింది.
మళ్ళా ఫెవికాన్లోకి వెళ్దాం. ఎడిట్ కొట్టినాం. ఎడిట్ కొట్టాక ఇందాక 100x100 సైజు సేవ్ చేసాం కదా, అది చూస్ చేద్దాం. చూస్ చేసింది డెస్క్టాప్ మీ సేవ్ అయింది. 100x100 ఇది 100x100 చూసారు కదా. 100x100 సైజు 10.7 KB, 100 KB వరకు ఉండొచ్చు. దీన్ని క్లిక్ చేస్తున్నాను, ఓపెన్ క్లిక్ చేస్తాను. చూసారా, సేవ్ అయిపోయింది. సేవ్ క్లిక్ చేయాలి. సేవ్ క్లిక్ చేసి సేవ్ అరేంజ్మెంట్ చూసారు ఎక్కడ వచ్చింది. ఇది లోగో. ఫెవికాన్ అని కూడా దాని అంటారు. సేవ్ అరేంజ్మెంట్ క్లిక్ చేయండి. సేవ్ అయిపోయింది. సేవ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు వ్యూ బ్లాగ్ మీద క్లిక్ చేయండి. ఈ ఫెవికాన్ మనం సెర్చ్లో కొట్టినప్పుడు కనిపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. అక్కడ